హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్తాను. ఈ వెబ్సైట్ గురించి తెలుసుకునే కంటే ముందు మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇది నిజమా కాదా అనేది నేను మీకు విత్ ప్రూఫ్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇది నమ్మచ్చా లేదా అనేది. ఇక్కడ మీ అదృష్ట సంఖ్య అండ్ వ్యక్తిత్వ సంఖ్య కూడా మీరు తెలుసుకోవచ్చు. దీనికి మీకు కావాల్సిందల్లా మీ పేరు అండ్ మీ పుట్టిన తేదీ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటే చాలు. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ అదృష్ట సంఖ్య ఏంటో తెలుసుకోవచ్చు. అండ్ మీ పేరుని బట్టి మీ వ్యక్తిత్వ సంఖ్య ఏంటో తెలుసుకోవచ్చు. అండ్ మీకు ఈ తెలుసుకోవడం వరకే కాకుండా మీ అదృష్ట సంఖ్య ఎంత ఉంటే, అంటే సపోజ్ మీ అదృష్ట సంఖ్య లక్కీ నెంబర్ 5 ఉండొచ్చు. ఈ 5 అదృష్ట సంఖ్య ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, 6 వ్యక్తిత్వ సంఖ్య ఉన్నవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు. ఈ వ్యక్తిత్వ సంఖ్య అనేది మన పేరుని బట్టే ఉంటుంది. సో అదృష్ట సంఖ్య అనేది మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఇది ఎలా అనేది మీకు విత్ ప్రూఫ్ అయితే నేను మీకు చూపిస్తాను. ఇది మ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. నా గురించి నేను చెక్ చేసుకున్నాను. సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. నేను ఎలా అనుకుంటున్నాను అంటే, నేను ఎలా ఉన్నానో, నా పర్సనాలిటీ ఎలా ఉందో నా పర్సనల్గా సేమ్ ఉంది. సో అందుకని నేను మీకు అయితే షేర్ చేస్తున్నాను. సో ఇది ప్రూఫ్ అయితే ఫస్ట్ చూపిస్తాను. ఈ ప్రూఫ్ ఏంటి అంటే, మీరు నార్మల్గా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. మీ అదృష్ట సంఖ్యని మీరు తెలుసుకోవాలి అంటే నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తే మీ మంత్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటైతే కావాలి. డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఎలా కనుక్కోవాలి అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్కి అయితే నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే తీసుకున్నాను. 19/9/1996 అనేసి తీసుకున్నాను. సో ఇక్కడ మంత్ అనేసి తీసుకొని మీరు ఏ మంత్లో పుట్టారో ఆ మంత్ని అయితే ప్లస్ చేయండి. అంటే 9 అంటే సెప్టెంబర్లో చూసుకున్నాను కాబట్టి 0+9 0 వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టం. అది డే వచ్చేసి 19 కాబట్టి 1 + 9 = 10. ఇయర్ వచ్చేసి 1996 1 + 9 + 9 + 6 = 25 అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 3ని అంటే 9 + 10 + 25ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే 44 అయితే వచ్చింది. ఈ 44 4 + 4 చేయాలి, 8 వస్తుంది. అంటే నా అదృష్ట సంఖ్య 8 అనమాట. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళ అదృష్ట సంఖ్య 8 అనమాట. మీకు ఎగ్జాంపుల్ పర్పస్ ఇంకొకటి కూడా నేను మీకు చూపిస్తాను. ఇదే మీకు ఆ వెబ్సైట్లో కూడా సెర్చ్ చేసి చూపిస్తాను. సేమ్ అదృష్ట సంఖ్య వస్తుందో రాదో మీరు చెక్ చేసుకోండి. 16/4/2017లో అయితే పుట్టిన వాళ్ళది నేను మీకు చూపిస్తున్నాను. మంత్ వచ్చేసి 4th మంత్, 0 + 4 7, డే వచ్చేసి 16, 1 + 6 7, ఇయర్ వచ్చేసి 2 + 0 + 1 + 7 = 10. సో ఈ మూడాటిని కలిపితే 4 + 7 + 10 = 21. అంటే 2 + 1 = 3. సో ఈ 3 అనేది అదృష్ట సంఖ్య అనమాట. ఈ 2017లో పుట్టిన వాళ్ళది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో అయితే మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు వెబ్సైట్లో కూడా సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీకు చూపిస్తాను. ఈ వెబ్సైట్లో కూడా మీకు సేమ్ అదృష్ట సంఖ్య అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి మీరు ఫస్ట్ అయితే గూగుల్కి అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో గూగుల్ కానీ క్రోమ్ కానీ ఏదైనా సెర్చ్ బార్లో బర్త్ ఆస్ట్రో అనేసి టైప్ చేయండి. birthastro.com అది సెర్చ్ చేయకండి. బర్త్ ఆస్ట్రో అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ న్యూమరాలజీ రీడింగ్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఫ్రీ న్యూమరాలజీ రీడింగ్ అనేసి మీకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే మీరు మీ అదృష్ట సంఖ్యను కనుగొనండి అనేసి ఉంది కదా. ఇక్కడ మీ మొదటి పేరు, చివరి పేరు అండ్ పుట్టిన తేదీ అయితే కావాలి. నా మొదటి పేరు వచ్చేసి సంధ్య, చివరి పేరు వచ్చేసి కళ్యాణి అన్నమాట. నేను డేట్ ఆఫ్ బర్త్ నార్మల్గా తీసుకున్నాను. అంటే 19/9/1996 ఇందాక ఎగ్జాంపుల్లో తీసుకున్న సేమ్ ఇది ఇప్పుడు కూడా నేను తీసుకుంటున్నాను. ఇయర్ వచ్చేసి 1996. ఓకే, 1996 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెక్కించు అనేసి అయితే కనిపిస్తుంది. ఈ లెక్కించు అనే దాని మీద మీరు క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చూసారు కదా, ఇక్కడ 8 అనేది నా అదృష్ట సంఖ్య వచ్చింది. వ్యక్తిత్వ సంఖ్య అనేది 6 వచ్చింది. వ్యక్తిత్వ సంఖ్య అంటే నా నేమ్ని బట్టి ఉంటుంది, నా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కాదు. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఓన్లీ
అదృష్ట సంఖ్య మాత్రమే వస్తుంది. అదృష్ట సంఖ్య ఇందాక క్యాలిక్యులేట్ చేసినా సరే 8 అనే వచ్చింది. ఇప్పుడు కూడా 8 అనే వచ్చింది. సో మీరు మ్యాటర్ అయితే చదువుకోండి. 8 ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు, 9 ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు, 6 ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు. సో మొత్తం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ నేను మీకు ఇందాక ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూపించాను కదా, ఆ ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. 2017లో పుట్టిన వాళ్ళదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందాక వచ్చేసి 3 వచ్చింది కదా, ఇక్కడ చివరి పేరు అనేసి ఉంది. మీకు 2 పేర్లు అయితే ఉంటాయి కదా, ఒకవేళ మీ దగ్గర 2 పేర్లు లేవనుకోండి, అంటే యశ్విత శ్రీ అనేసి పెట్టాను, అంటే ఇది మా పాప పేరు. సో యశ్విత శ్రీ అనేసి ఉంది. శ్రీ లేదు, ఓన్లీ యశ్విత ఉన్న వాళ్ళకైతే మీకు ఇనిషియల్ అయితే యాడ్ చేసుకోండి, అంటే మీ ఇంటి పేరు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ అదృష్ట సంఖ్య 3 వచ్చింది. ఇందాక కూడా 3 వచ్చింది. వ్యక్తిత్వ సంఖ్య మాత్రం 5 వచ్చింది. 5 ఇప్పుడు నేను మీకు చూడండి, ఇక్కడ మొదటి పేరు దగ్గర యశ్విత పెట్టి చివరి పేరు దగ్గర చిప్పాడ అనేసి, అంటే ఇనిషియల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇందాక శ్రీ అని పెడితే వ్యక్తిత్వ సంఖ్య 5 అని వచ్చింది. ఇప్పుడు చిప్పాడ అనేసి పెడితే సో అదృష్ట సంఖ్య అయితే మారదు, కానీ ఇక్కడ వ్యక్తిత్వ సంఖ్య మాత్రం మారుతుంది. ఎందుకంటే మన పేరులోనే మన వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి సో అదైతే చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇందాక వచ్చేసి 5 వచ్చింది, ఇప్పుడు 6 వచ్చింది. వ్యక్తిత్వ సంఖ్య 6 అనేసి వచ్చింది. సో మన పేరుని బట్టి మన వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది. సో పేరుని అందుకనే మీరు మీ పిల్లలకి ఎవరికైనా పెట్టాలనుకున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. మీ పేరు అనేది, వాళ్ళ పేరు అనేది జాగ్రత్తగా చూసి పెట్టండి. సో ఇక్కడ మ్యాటర్ అయితే వ్యక్తిత్వ సంఖ్యకి మ్యాటర్ వేరే ఉంటుంది, ఓకే, అదృష్ట సంఖ్యకి మ్యాటర్ అయితే వేరే ఉంటుంది. మీరు చూసుకొని ఇది కరెక్ట్ అనిపిస్తే మీరు వీడియో అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టెక్ రిలేటెడ్ ఛానల్స్ అండ్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి.